ఢిల్లీ లిక్కర్ కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. అయితే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పలు సందర్భాల్లో చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది. మధ్యలో కొంత సైలెంట్ అయినా మళ్ళీ ఇప్పుడు స్పీడప్ పెంచారు. ఇది సిచ్యువేషన్. తాజాగా కేంద్ర మంత్రి అశ్విని చౌబే కూడా కవిత అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పడంతో జరగబోయేదేంటో సిగ్నల్స్ ఇచ్చేశారు అంటున్నారు. ఇంతకీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఏం జరిగింది? కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం వెనుక కేజ్రీవాల్ను టార్గెట్ చేసే ఉద్దేశమే ఉందా? ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత సేఫ్. అవునా, ఇది నిజమేనా అంటే జరగబోయేది ఇదే అని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సిబిఐ, ఈడీ ఎంక్వైరీ చేస్తోన్న తీరు, కవిత పేరును అప్పుడే చార్జ్షీట్లలో పెట్టడం, అప్పుడే పక్కన పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే జరగబోయేది ఇదే అన్నది ఎవరికైనా అర్థమయ్యేది. సిబిఐ, ఈడీ చార్జ్షీట్లలో కొన్ని సందర్భాల్లో కవిత పేరు లేకపోవటం, మళ్లీ ఆ తరువాత పెట్టడం, ఇవన్నీ ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఢిల్లీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? ఎవరైనా గట్టిగా ప్రభావితం చేస్తున్నారా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. అటు ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగితే అది ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి, వారి పొలిటికల్ మైలేజ్కు తీరని నష్టమే. అందుకే కేసీఆర్ ఏ అస్త్రమైనా ప్రయోగించి మ్యాటర్ అక్కడిదాకా వెళ్లకుండా చూసుకుంటారని బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులు మొదటి నుంచి చాలా అనుమానాలు రేకెత్తాయి. ఇందుకు సంబంధించి సిబిఐ, ఈడీ వేర్వేరు కేసులు నమోదు చేశాయి. పాలసీలో మార్పులు, అమ్మకందారులకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు, క్విడ్ ప్రోకో వంటి విషయాలపై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఇంకోవైపు ఇదే ఇష్యూలో హవాలో మనీ లాండరింగ్ జరిగిందన్న అభిప్రాయాలపై కేసులు నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీన్లోకొచ్చింది. ఈ కేసులో కీలక వ్యక్తులను రెండు రకాలుగా డివైడ్ చేశాయి దర్యాప్తు సంస్థలు. హవాలా, మనీ లాండరింగ్ కు సంబంధించి ఆమ్ ఆద్మీ నేతలు టార్గెట్గా ఈడీ దూకుడు పెంచగా, క్విడ్ ప్రోకో, రూల్స్ మార్పు, అమ్మకందారులకు బెనిఫిట్ కల్పించేలా పాలసీ మార్పులపై సిబిఐ ఫోకస్ పెట్టింది. గతేడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. అప్పటితో ముఖ్య నేతల అరెస్టులు ఆగిపోయాయి. ఇక సౌత్ గ్రూప్ విషయానికొద్దాం. కవితను సిబిఐ ప్రశ్నించి నెలలకు నెలలు గడిచిపోయింది. గతంలో హైదరాబాద్ వచ్చి 2 సార్లు కవితను ప్రశ్నించింది సిబిఐ. రెండోసారి ప్రశ్నించినప్పుడు మరోసారి పిలుస్తామని చెప్పి నోటీసులిచ్చి వెళ్లారు. అంతే, మళ్లీ ఇప్పటి వరకు సిబిఐ నుంచి కవితకు పిలుపు రాలేదు. మధ్యలో ఇతర నిందితుల బెయిల్స్పై వాదనల సమయంలో దర్యాప్తు సంస్థల తరపు లాయర్లు మాత్రం కవిత పేరు ప్రస్తావించారు. ఈడీ దర్యాప్తు విషయం సుప్రీంలో ఉండడంతో ఎంక్వైరీకి కవితను పిలవలేకపోయారు. అయితే ఇన్నాళ్లకు సిబిఐ కవితకు 41A నోటీస్ ఇవ్వటం కీలకంగా మారింది. దీని వెనుక అసలు టార్గెట్ కేజ్రీవాల్ అని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేజ్రీవాల్ విచారణకు రావట్లేదని ఈడీ చివరకు రౌజ్ అవెన్యూ కోర్టును కూడా ఆశ్రయించింది. కానీ కేజ్రీవాల్ కూడా తనదైన వ్యూహాలతో అలర్ట్ అవుతున్నారు. ఆయన్ను ఫిక్స్ చేయడానికి కవిత ఇష్యూను తెరపైకి తెచ్చారా అన్నది మరో వాదన. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మొత్తం 623 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ఈడీ తేల్చింది. హవాలాకు ఉపయోగించిన నోట్లను కూడా ఈడీ అప్పట్లో బయటపెట్టింది. 50-20 నోట్ల ఫోటోలను చార్జ్షీట్లో ఈడీ పొందుపరిచింది. హైదరాబాద్ నుంచి 30 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో తరలించారని ఈడీ అధికారులు తేల్చారు. ఢిల్లీ బెంగాలీ మార్కెట్లోని హవాలా బ్రోకర్ల ద్వారా వ్యవహారం నడిపినట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారంలో 2 హవాలా బ్రోకర్లను అరెస్టు కూడా చేశారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాను 29వ నిందితుడిగా ఈడీ చేర్చి అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అప్పుడే కవితకు భారీ ఊరట అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ స్కామ్లో కవిత పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆమెకు దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినట్లేనన్న టాక్ నడిచింది. అప్పుడే కవితకు చక్రబంధమంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తంగా కవిత లీగల్ అంశాలనైతే వెతుక్కుని రక్షణ పొందటం ఖాయమే అన్న చర్చ జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే చాలా మంది అప్రూవర్లుగా మారిపోయారు. చాలా మంది బెయిల్ తీసుకుని బయటకొచ్చేశారు. తమకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేశారు. ఫైనల్ గా ఈ కేసులో మిగిలింది ఇద్దరే, కేజ్రీవాల్, కే కవిత. అరుణ్ పెళ్లై సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు మొదట్లోనే గుర్తించాయి. ఆయన బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనల్లో దర్యాప్తు సంస్థల తరపు లాయర్లు కవిత పరోక్షంగా ఎలా ఆస్తులు కొన్నారో వినిపించారు. ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో సౌత్ గ్రూప్నకు లబ్ధి చేకూర్చేలా సిసోడియా విధాన రూపకల్పనలో అక్రమాలకు పాల్పడి ప్రతిగా ముడుపులు తీసుకున్నారని ఈడీ, సీబీఐ అభియోగాలు మోపాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్ళై గతేడాది అప్రూవర్గా మారారు. ఈ మేరకు 164 కింద ఈడీ అధికారులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. పిళ్ళై నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. పిళ్ళైతో పాటే మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్స్గా మారిన వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువ మంది సౌత్ గ్రూప్నకు చెందిన వారే ఉన్నారు. మరిప్పుడు కథ క్లైమాక్స్కు చేరటంతో కవిత విషయంలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.